కొన్ని ఏపీఐస్‌కి మనం అథెంటికేషన్‌ని ప్రొవైడ్ చేయటం లేదు. అంటే టోకెన్‌ని మనం సెండ్ చేయటం లేదు. లాగిన్, సైన్ అప్‌కి మనం అథెంటికేషన్ చేయటం లేదు. కానీ కొన్ని ఏపీఐస్‌కి మనం అథెంటికేషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అంటే టోకెన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ టోకెన్ అనేది సెండ్ చేస్తేనే మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ టోకెన్ సెండ్ చేస్తున్నాం కాబట్టి మనకు రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏపీఐ కూడా అథెంటికేషన్ సెండ్ చేయలేదు కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అథెంటికేషన్ టోకెన్ కోసం. కానీ లాగిన్ అండ్ సైన్ అప్ మాత్రం అథెంటికేషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు. సో, ఈ డిఫరెన్షియేషన్ మనం ఎలా చేయబోతున్నాం కోడ్‌లో అనేది మనం చూసాము. సో, ఇక్కడ ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీని యూజ్ చేసి కొన్ని ఏపీఐస్‌కి మనం అథెంటికేషన్‌ని అవాయిడ్ చేసాము. ఈ ఏపీఐస్ కాకుండా మన అప్లికేషన్‌లో ఇంకా ఏ ఏపీఐస్‌కి ట్రిగ్గర్ అవుతున్న రిక్వెస్ట్ అనేది అథెంటికేషన్ అనేది అవసరమని చెప్తున్నామనమాట. ప్లస్ ఈ ఈ మాడ్యూల్ వచ్చేసి డైరెక్ట్‌గా డీకోడ్ కూడా చేసేస్తుంది అండ్ అప్లికేషన్ సీక్రెట్ కీని కూడా చెక్ చేస్తుంది. సో, ఈ వాలిడేషన్ అయిన తర్వాత మనకి రిక్వెస్ట్‌లో యూజర్ ఆబ్జెక్ట్ అనేది ఫార్మ్ అయిపోయి, ఆ యూజర్ ఆబ్జెక్ట్‌కొచ్చేసి వాల్యూ వచ్చేసి మన డీకోడెడ్ పేలోడ్ అన్నమాట. మనం ఎన్‌కోడ్ చేసేటప్పుడు పేలోడ్ పంపించామో, ఆ పేలోడ్ అనేది డీకోడ్ అయిపోయేసి రిక్వెస్ట్‌లో యూజర్ ఆబ్జెక్ట్‌లో స్టోర్ అవుతుందన్నమాట. అంటే సెట్ చేస్తుంది. అంటే అటాచ్ చేస్తుంది ఈ రిక్వెస్ట్‌ని. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీ మాడ్యూల్‌ని యూజ్ చేసి ఎలా మనం కొన్ని ఏపీఐస్‌ని అథెంటికేషన్ నుంచి అవాయిడ్ చేయొచ్చు, ఎలా కొన్ని ఏపీఐస్‌కి అథెంటికేషన్ అవసరం అని ఎలా చెప్పొచ్చు అనేది చూద్దాం. సో, ఫస్ట్ మనం కోడింగ్‌లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూద్దాం. సో, ఈ సేమ్ ఫంక్షనాలిటీ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇక్కడ మనకి మొబైల్ యాక్సెసరీస్, ల్యాప్‌టాప్స్ మనం ఏదైనా ప్రొడక్ట్స్‌ని ఇక్కడ చూడాలి అనుకుంటున్నప్పుడు, మనం అథెంటికేషన్ అనేది అవసరం లేదు. ఓకే. అంటే టోకెన్ సెండ్ చేయడం అనేది అవసరం లేదు. టోకెన్ అంటే మనం సెండ్ చేయము. కానీ ఫ్రంట్ ఎండ్ సెండ్ చేస్తుంది. నేను కోడింగ్ పరంగా చెప్తున్నాననమాట. సో, అథెంటికేషన్ అంటే జేడబ్ల్యూటీ టోకెన్ అనేది సెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ లాగిన్‌కి, సైన్ అప్‌కి ఇలాంటి వాటికి అవసరం లేదు. కానీ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నాం అనుకోండి, మనం లాగిన్ అయ్యి కంపల్సరీ ఇవి చేయాల్సిన ఆహ్, ఉంటాయి గదా! అంటే లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడము, కార్ట్‌లోకి ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయడము, ఆర్డర్స్ చేయడము, ఇవన్నీ కూడా అథెంటికేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి కదా! ఆ ఏపీఐస్‌ని ఎలా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాం అథెంటికేషన్ అవసరం లేదు అనేది ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీ మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేద్దాము. సో, మన ప్రాజెక్ట్‌లోకెళ్ళేసి npm ఇన్‌స్టాల్ ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీ ఈ మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం app.js ఫైల్‌లో అంటే మెయిన్ ఫైల్ ఇది app.js ఫైల్ కావచ్చు. మన అప్లికేషన్ బట్టి ఇదైతే నాకు మెయిన్ ఫైల్ అన్నమాట. సో, అందుకోసమే ఆ మెయిన్ ఫైల్‌లో నేను ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీని యూజ్ చేసుకొని ఏ ఏపీఐస్‌కి అథెంటికేషన్ అవసరం, ఏ ఏపీఐస్‌కి అథెంటికేషన్ అవసరం లేదని చెప్పబోతున్నాను. సో, ఇక్కడ మనం చూస్తే జేడబ్ల్యూటీ రిక్వైర్ ఉంది కదా! సో, ఇక్కడ రిక్వైర్ చేస్తున్నాం. ఇక్కడొచ్చేసి కాన్స్ట్ జేడబ్ల్యూటీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ప్రతి ఏపీఐకి మెన్షన్ చేసుకోవచ్చు. కానీ నేనేం చేయబోతున్నాను అంటే ఒకేసారి ఏ ఏపీఐస్ నేను నెగెటివ్ సినారియో తీసుకుంటున్నాననమాట. ఏ ఏపీఐస్‌కి వద్దనుకుంటున్నామో మెన్షన్ చేస్తే, అది తప్పితే మిగతా ఏపీఐస్ అన్నిటికి కూడా అథెంటికేషన్ అవసరం కదా! అలా నేను చేయబోతున్నాను. అన్‌లెస్ అనేసి మనకొక ఫంక్షనాలిటీ ఉందిక్కడ. సో, నేనైతే ఈ ఫంక్షనాలిటీని ఆప్షనల్లీ యూ కెన్ మేక్ సమ్ పాత్స్ అన్‌ప్రొటెక్టెడ్ యాస్ ఫాలోస్. సో, ఈ పాత్ కాకుండా మిగతా అన్ని పాత్స్ కూడా ప్రొటెక్టెడే. ఓకే.
ఇలా మనం ప్రొటెక్టెడ్, అన్‌ప్రొటెక్టెడ్ పాస్‌ని మనం మెన్షన్ చేయొచ్చనమాట. సో, నేను ఇది తీసుకునేసి మెన్షన్ చేయబోతున్నాను. ఎక్కడ మెన్షన్ చేస్తున్నాను అంటే ఇక్కడ. ఓకే. సో, యాప్.యూజ్ ఆఫ్ జేడబ్ల్యూటీ సీక్రెట్. మన సీక్రెట్ అప్లికేషన్‌కి ఏంటి అనేది చూడాలన్నమాట. సో, అప్లికేషన్ సీక్రెట్‌కి 1, 2, 3 ఓకే. సో, ఇదే నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఇచ్చిన తర్వాత అల్గారిథం. ఓకే. ఇదే అల్గారిథం నేను ఫాలో అయ్యాను ఎన్కోడింగ్ టైంలో కూడా. తర్వాత ఏంటి అన్‌లెస్ పాత్ టోకెన్ నా అప్లికేషన్‌లో ఇప్పుడు ఏంటి అంటే గనక లాగిన్, కామా, సైన్ అప్ ఓకే, కామా మనం ఇంకో వేలో కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఏంటి అంటే ఇప్పుడు యూజర్స్ ఏపీఐలో గెట్ ఇక్కడ చూస్తే మీరు రౌట్స్‌లో నేను డిఫరెన్షియేట్ చేయడం కోసం ఈ ఏపీఐని మాత్రమే అథెంటికేషన్ అవసరం లేదు అని చెప్తున్నాననమాట. అంటే ఈ 3 ఏపీఐస్‌కి అథెంటికేషన్ అవసరం. ఈ ఏపీఐకి అథెంటికేషన్ అవసరం లేదు. అండ్ సైన్ అప్ అండ్ లాగిన్ కూడా అథెంటికేషన్ అవసరం లేదు. ఓకే. సో, అందుకోసం నేనిక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాను అంటే ఈ లాగిన్ అనేది ఆబ్జెక్ట్‌గా ఫార్మ్ అవ్వాలి. అండ్ ఓకే. ఇలా నేను మెన్షన్ చేస్తున్నానన్నమాట. సో, ఇక్కడ ఏంటి అంటే యూఆర్ఎల్ మనకు యూజర్స్‌తో మనకిక్కడ 2 ఏపీఐస్ ఉన్నాయి కదా! ఈ యూజర్స్ డిఫరెన్షియేట్ చేయడానికనేసి నేను గెట్ మెథడ్‌ని యూజ్ చేస్తున్నాను కదా! సో, ఇక్కడ ఆ గెట్ మెథడ్‌ని నేను మెన్షన్ చేస్తున్నాననమాట. ఏ మెథడ్ ఉన్న ఏపీఐని మనం రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాము అనేసి. సో, యూజర్స్ అండ్ గెట్ మెథడ్. సో, ఇక్కడ యూజర్స్‌తో మనకి 2 ఏపీఐస్ ఉన్నప్పటికీ ఇది పోస్ట్ మెథడ్, ఇది గెట్ మెథడ్. నేనొచ్చేసి గెట్ మెథడ్‌ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం మనం ఇక్కడ గెట్ మెథడ్‌ని ఇలా మెన్షన్ చేశామనమాట. యూజర్స్ అండ్ గెట్. ఓకే. నౌ సో, ఇప్పుడు మెన్షన్ చేశాను కదా! మనం ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది అనేసి. నోడ్ యాప్.js. సో, కనెక్టెడ్ టు డీబీ. ఇప్పుడు మనకి ఈ సైన్ అప్‌కి, లాగిన్‌కి అథెంటికేషన్ అనేది ఉండకూడదనమాట. ఇప్పుడు మనం అవాయిడ్ అథెంటికేషన్ 1 ఓకే. ఇలా ఇద్దాం. ఇప్పుడు చూసారా అవాయిడ్ అథెంటికేషన్ 1 అంటే మనం ఏ టోకెన్‌ని సెండ్ చేయకుండానే మనకు అథెంటికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు యూజర్స్‌లో గెట్ ఏపీఐ కాల్ కూడా అథెంటికేషన్ అనేది అవసరం లేదు కదా! అందుకనే హెడర్స్‌లో మనం అథెంటికేషన్ అనేది పాస్ చేయటం లేదు. పాస్ చేయకుండా మనకు అథెంటికేషన్ అనేది చెక్ చేస్తున్నాం. అథెంటికేషన్ అవసరం లేకుండా రెస్పాన్స్ చెక్ చేస్తున్నాం అన్నమాట. రెస్పాన్స్ అనేది మనకొచ్చింది. కానీ మనం ఈ 3 కాల్స్‌కి అథెంటికేషన్ అనేది అవసరం. ఈ సైన్ అప్, లాగిన్‌కి, గెట్‌కి అథెంటికేషన్ అవసరం లేదు. అలానే మనం కాన్ఫిగర్ చేసుకున్నాం ఇప్పుడు. సో, ఇప్పుడు పుట్ ఏపీఐ కాల్‌కెళ్ళేసి హెడర్స్‌లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ట్రిగ్గర్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేసి. మనకి ఇక్కడ మనం లాస్ట్ టైమ్ చేసిన కోడ్ ఉంది కదా! ఆ కోడ్‌ని మనం కమెంట్ చేయాలి. ఇక్కడ యూజర్స్‌లో డిలీట్ యూజర్‌లో మనం వీటిని కమెంట్ చేద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు టెస్టింగ్ అనేది ఎక్స్‌ప్రెస్ జేడబుల్ టోకెన్ నుంచి చేస్తున్నాం కదా! సో, ఇప్పుడు రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం సెండ్ చేద్దాం. సో, ఇప్పుడు మనకేమైంది నో ఆథరైజేషన్ టోకెన్ వాస్ ఫౌండ్. సో, ఈ టోకెన్ అనేది మనం మిగిలిన 2 మాడ్యూల్స్‌కి యూజ్ చేసాం. ఇక్కడ మీరు చూస్తే మనం జేసన్ వెబ్ టోకెన్‌కి జేడబ్ల్యూటీ డీకోడ్‌ని యూజ్ చేసేటప్పుడు ఈ టోకెన్ యూజ్ చేసామనమాట. ఇప్పుడు మనం కమెంట్ చేయబోతున్నాం. ఈ టోకెన్ మనకిప్పుడు అవసరం లేదు. ఈ మాడ్యూల్‌కి సంబంధించి. సో, హెడర్స్‌లో ఎక్కడ కూడా ఆ టోకెన్ లేదు. ఇప్పుడేంటి మనం డిలీట్‌ని పర్ఫార్మ్ చేసేటప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం యాప్.jsలో కాన్ఫిగర్ చేసుకున్నవి ఈ ఏపీఐస్‌కి
అథెంటికేషన్ అనేది అవసరం లేదు. మిగతా ఏపీఎస్కి అథెంటికేషన్ అవసరం. ఇప్పుడు మనం డిలీట్ క్లిక్ చేయగానే నో అథెంటికేషన్ టోకన్ వాస్ ఫౌండ్. పుట్ ఏపీఐలో కూడా మనకు అదే రావచ్చు. నో అథెంటికేషన్ టోకన్ వాస్ ఫౌండ్ అంటే ఇక్కడ ఏంటి, అథెంటికేషన్ జరుగుతుంది. నో అథెంటికేషన్ టోకన్ వాస్ ఫౌండ్ కానీ గెట్ ఏపీఐకి వెళ్దాం ఇప్పుడు. కానీ ఇక్కడ అలాంటి ఎర్రర్ ఏమీ రాలేదు. లాగిన్కి వెళ్దాం, మళ్ళీ లాగిన్ అవుదాం. అథెంటికేషన్ ఏమీ అడగలేదు. సైన్ అప్కి వెళ్దాం, మళ్ళీ సైన్ అప్ అవుదాం. అథెంటికేషన్ ఏమీ అవసరం లేదు ఇక్కడ, అందుకోసమే టోకెన్ అనేది మనం సెండ్ చేయటం లేదు. ఓకే, ఇన్ కేస్ మనం సైన్ అప్ అనేది ఇక్కడ నుంచి తీసేసాము. ఓకే, ఇప్పుడు ఏంటి ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, సైన్ అప్ కి అథెంటికేషన్ అవసరం అనేసి అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనం అథెంటికేషన్ 3తో ట్రై చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను సెండ్ నో అథెంటికేషన్ టోకన్ వాస్ ఫౌండ్ అంటే సైన్ అప్ ఇప్పుడు అథెంటికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం ఇలా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. అథెంటికేషన్ టోకన్ అనేసి ఏ యూఆర్ఎల్స్ కి ఉండాలి, అథెంటికేషన్ ఏ యూఆర్ఎల్స్ కి ఉండకూడదు అనేసి. మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఇప్పుడు మనం సెండ్ చేస్తే అథెంటికేషన్ టోకన్ అనేది అవసరం లేకుండానే క్రియేట్ అయిందనమాట. ఇలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నేను మెన్షన్ చేయాలనుకున్నది ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇంకో ఫంక్షనాలిటీ కూడా జరుగుతుంది. ఏంటి అంటే మీరు ఇక్కడ గమనిస్తే సీక్రెట్ అప్లికేషన్ కి సీక్రెట్ కి కూడా పంపించాం కదా. ఈ పంపించడం వల్ల ఏమైందంటే ఈ మన అప్లికేషన్ సీక్రెట్ కి కూడా వెరిఫై చేస్తుంది. అంటే ఇక్కడ ఒక వాలిడేషన్ జరుగుతుంది, ఆ తర్వాత డీకోడ్ చేస్తుంది అనమాట. మన పేలోడ్ మనం పంపించి ఉంటాం కదా, ఎన్కోడెడ్ టైంలో మనం పేలోడ్ ని పంపించాం కదా, ఈ పేలోడ్ ని డీకోడ్ చేసి అది రిక్వెస్ట్ లో మనకి యూజర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి అంటే అటాచ్ చేసి ఆ డీకోడెడ్ వాల్యూని అటాచ్ చేస్తుంది అనమాట. అంటే రిక్వెస్ట్ లో మామూలుగా ఉండదు కదా, మనం ఎప్పుడైతే మనం అథెంటికేషన్ టోకన్ పంపిస్తామో అప్పుడు ఏం చేస్తుందంటే వెరిఫికేషన్ చేసి ఆ డీకోడెడ్ వాల్యూని రిక్వెస్ట్ లో అటాచ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం అప్డేట్ యూజర్స్ లోను, డిలీట్ యూజర్స్ లోను, తర్వాత లిస్ట్ యూజర్స్ లోను ఈ ఫీచర్స్ లో ఏ వాటిలో అయినా సరే మనం డైరెక్ట్ గా వెళ్ళేసి console.log of request.user అనగానే మనకు యూజర్ యొక్క డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఏదైతే మనం పేలోడ్ లో పంపించామో ఆ డీటెయిల్స్ మాత్రమే మనకు వస్తాయి. ఓకే, ఇప్పుడు చూస్తే మీరు మళ్ళీ మనం రీస్టార్ట్ చేస్తే ఇప్పుడు మనం పుట్ ఏపీఐకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అథెంటికేషన్ ని సెండ్ చేయాలి ఇక్కడ. సో టోకన్ తీసుకునేసి మనం పుట్ ఏపీఐకి వెళ్ళేసి ఇక్కడ మీరు గమనిస్తే హెడర్స్ లో కాకుండా ఆథరైజేషన్ లో మనం పంపిస్తున్నాం. ఆథరైజేషన్ లో బేరర్ టోకన్ అని తీసుకునేసి బేరర్ టోకన్ లో మనం టోకన్ అనేది సెండ్ చేయాలన్నమాట. సెండ్ చేసిన తర్వాత సెండ్ అని క్లిక్ చేయంగానే మనకి వీ అప్డేటెడ్ యువర్ రిక్వెస్ట్ అంటే రెస్పాన్స్ అనేది అథెంటికేట్ అయిన తర్వాతే మనకు రెస్పాన్స్ అనేది వచ్చింది. ఆ తర్వాత request.use అని కన్సోల్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఐడి, నేమ్, ఈమెయిల్, ఇదే మనం అథెంటికేషన్ టైంలో మనం ఇచ్చాం. నేమ్, ఈమెయిల్, టోకన్ అనేది ఆల్రెడీ డీకోడ్ అయిపోతుంది కదా, టోకన్ అనేది కాకుండా నేమ్, ఈమెయిల్. ఓకే, ఈ డీటెయిల్స్ అనేటివి మనకు వచ్చాయి. ఐడి ఇక్కడ ఐడి, నేమ్, ఈమెయిల్. ఓకే, ఈ డీటెయిల్స్ అనేటివి మనకి ఇక్కడ వచ్చాయన్నమాట. ఇది పేలోడ్. సో ఈ డీటెయిల్స్ అనేటివి మనం ఇక్కడ డిలీట్ యూజర్స్ లోను request.just user అనగానే మనకు డీటెయిల్స్ వచ్చేసాయి. ఇలా మనం వెరిఫై చేసి మళ్ళీ ఇక్కడ టోకన్ పంపించేసి మళ్ళీ సీక్రెట్ కి పంపించేసి ఆ వాల్యూస్ తో మళ్ళీ మనం .name అలాంటివి ఏమీ ఎక్స్ట్రా కోడింగ్ రాయకుండా మనం డైరెక్ట్ గా సేమ్ ఫీచర్ తో ఇక్కడ రాసిన ఫీచర్ తోని మనం
డీకోడింగ్ చేయొచ్చు, వాలిడేషన్ చేయొచ్చు. అంటే అప్లికేషన్ సీక్రెట్‌కి వాలిడేషన్ జరుగుతుంది, డీకోడింగ్ జరుగుతుంది. డీకోడింగ్ జరిగి వాల్యూమ్ అనేది అంటే పేలోడ్ యూజర్ యొక్క డీటెయిల్స్ ఉన్న పేలోడ్‌ని మనకు రిక్వెస్ట్‌లో అటాచ్ చేస్తుంది. అండ్ మనం ఏ ఏపీఐస్‌ని అయితే అథెంటికేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం, ఏ ఏపీఐస్‌ని అథెంటికేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలనుకోవట్లేదు అనేది కూడా ఇక్కడ జరుగుతుందనమాట. ఈ పార్ట్ ఆఫ్ కోడ్‌తో మనకు ఇవన్నీ ఫంక్షనాలిటీస్ జరుగుతున్నాయి. ఓకే. ఇది ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీని యూజ్ చేయడం వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. సో, ఇది మనం చూసాం కదా! ఇప్పుడు కానీ ఇక్కడ మీరు చూస్తే ఆథరైజేషన్‌లో ఇంతకుముందు మనం ఆహ్, ఎక్స్‌ప్రెస్ జేసన్ వెబ్ టోకెన్‌ని యూజ్ చేసేటప్పుడు, జేడబ్ల్యూటీ డీకోడ్‌ని యూజ్ చేసేటప్పుడు మనం ఇలా టోకెన్ అని సెండ్ చేసాం. అంటే ఇది యూజర్ డిఫైన్డ్ కీ అన్నమాట టోకెన్ అనేది. కానీ కానీ ఎప్పుడైతే మనం ఈ మాడ్యూల్‌ని యూజ్ చేస్తున్నామో, ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీ మాడ్యూల్‌ని యూజ్ చేస్తున్నామో, మాడ్యూల్ అనేది ఒక వే ఆఫ్ ప్యాటర్న్‌ని ఫాలో అవుతుందన్నమాట. ఇక్కడొచ్చేసి మనకి ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ద మాడ్యూల్ ఈస్ టు ఎక్స్ట్రాక్ట్ జేడబ్ల్యూటీ ఫ్రమ్ ద ఆథరైజేషన్. ఇక్కడ మీరు చూస్తే ఆథరైజేషన్ అని ఉంది కదా! ఇక్కడ ఆథరైజేషన్ క్లిక్ చేసి ఆథరైజేషన్‌లో మనకు బేరర్ టోకెన్ ఉంటుందన్నమాట. ఆథరైజేషన్ హెడర్ యాజ్ ఆన్ OAuth టు బేరర్ టోకెన్ అంటే ఆథరైజేషన్‌లో బేరర్ టోకెన్‌ని తీసుకొని ఆ బేరర్ టోకెన్‌కి మనం టోకెన్ ఇవ్వాలన్నమాట. ఆ టోకెన్ ద్వారా మనకి ఈ వాలిడేషన్ అనేది జరుగుతుంది. ఈ మాడ్యూల్ అనేది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది కదా! మాడ్యూల్ అన్నప్పుడు ఈ మాడ్యూల్ అనేది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకే. సో, నేను అదే ఇక్కడ డిఫైన్ చేశాను. ఏం జరుగుతుందంటే మనం ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీ యూజ్ చేసినప్పుడు ఆథరైజేషన్‌లో సెండ్ చేసేటప్పుడు మనకి ఇలా వస్తుందన్నమాట బేరర్. ఆ తర్వాత టోకెన్ అనేది వెళ్తుందన్నమాట కోడ్‌లో. కానీ మనం ఎప్పుడైతే టోకెన్ అనేది మనం యూజ్ చేస్తామో, టోకెన్ అనేది మన యూజర్ డిఫైన్ నేమింగ్ కన్వెన్షన్. ఇదొచ్చేసేసి డిఫాల్ట్ నేమింగ్ కన్వెన్షన్ అన్నమాట. ఈ డిఫాల్ట్ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీ మాడ్యూల్ ఫాలో అవుతుంది. యూజర్ డిఫైన్డ్ అథెంటికేషన్ అనేది మనం ఫాలో అవ్వచ్చు. ఎప్పుడైతే మనం జేసన్ వెబ్ టోకెన్‌ని, జేడబ్ల్యూటీ డీకోడ్‌ని యూజ్ చేస్తామో. ఓకే. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌ప్రెస్ జేడబ్ల్యూటీ మాడ్యూల్, జేడబ్ల్యూటీ డీకోడ్, జేసన్ వెబ్ టోకెన్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఒకదానికొకటి ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి, డ్రాబ్యాక్ ఏంటి అనేది డిస్కస్ చేశాం. ఓకే. థాంక్ యూ.